స్వాతంత్రం వచ్చిన వేళ మహిళలకు రక్షణ కల్పించి ఉంటారు. కానీ మహిళలకు మేము మాకు మేమే రక్షణ అంటూ వారు అన్ని విన్యాసాలను సైతం మరాఠీ వంటి ఒక్కొక్కరు శిక్షణలో సైతం పొందుతారు. భరతమాత మా రక్షణే కాదు, భరతమాత దేశాభాష సదాచార రక్షణత్ర నిరంతరయం. ఎవరైతే మన వేషాన్ని, మన భాషను, మన సంస్కృతిని, మన యొక్క ఈ గొప్పతనాన్ని కాపాడుకుంటారో, ఎవరైతే ప్రదర్శిస్తారో వాళ్ళే నిజమైనటువంటి వారసులట. మరి అలాంటి గొప్ప భారతీయ వారసత్వానికి సంపదైనటువంటి 3 రంగుల వేషధారణతో మన ముందుకు వస్తున్నటువంటి కవాతు నిర్వహిస్తున్నటువంటి గీతా స్కూల్ చిన్నారులకు స్వాగతం తెలియజేస్తూ గౌరవ ఆర్డీఓ గారు వారి యొక్క వందనాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. మరి గీతా స్కూల్ వారి యొక్క ఆహార్యం అంటే డ్రెస్ చూసినట్టయితే ఒక భరతమాత కదులుతుందా, ఒక భారత యొక్క పతాకం కదులుతుందా అన్నట్టుగా భూపన్నెల జెండా యొక్క దుస్తులను ధరిస్తూ లయబద్ధంగా ముందుకు వెళ్తున్నారు. వీరి తర్వాత డాన్ బాస్కో హై స్కూల్ విద్యార్థులు